దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే పేదలను కనికరించువాడు, యెహోవాను ఘనపరచువాడు. చాలు. ఈ రెండు రకాల పేదవారు మనకు సమాజంలో కనిపిస్తారు. రక్షణ పొంది ఉంటారు, కానీ అంతస్తులేమి ఉండవు, డబ్బులేమి ఉండవు, ఉద్యోగము వ్యాపారము అలాంటిది ఏమి ఉండదు, ఉండటానికి ఉండదు, కట్టుకోవటానికి ఉండదు, తినటానికి ఉండదు, పేదరికంలో ఉంటారు. కానీ రక్షణ పొంది కరువులో కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటారు. వీళ్ళు భూ సంబంధమైనటువంటి పేదవారు. కొందరు ఈ లోకంలో ఆస్తుపాస్తులన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మలేదు, మనసు మార్చుకోలేదు, బాప్తిసం పొందలేదు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని చదవరు, ప్రార్థన చేయరు, మందిరానికి రారు. వాళ్ళు పరలోక విషయంలో పేదవారు. నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి. ఎంత సంపాదించుకున్న ఉపయోగం ఏముంది? ఇంకా ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ లోకం అంతా సంపాదించుకున్న ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే, అగ్నిగుండానికి వెళితే ఆడికి ప్రయోజనం లేదు. కనుక దేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండు రకాల పేదవారు మనకు కనిపిస్తారు సమాజంలో. పేదల పట్ల కనికరము చూపించి చేతనైన సహాయము మనం చేయాలి. అలా పేదలను కనికరించి వారికి మనం సహాయం చేస్తే ఎవరిని గణపరిచినట్లు? పేదవారిని కాదు, దేవుణ్ణి గణపరిచినట్లు. అలాగే పేదవారిని ఒకవేళ గణపరిచేవనుకో, ఎవరిని గణపరిచినట్లు? దేవుణ్ణి గణపరిచినట్లు. పేదవారిని కనికరించి గణపరిస్తే దేవుణ్ణి గణపరిచినట్లు. పేదవారిని కనికరించి వారికి సహాయం చేస్తే దేవుణ్ణి గణపరిచినట్లు. పేదవారిని కనికరించి మేలు చేస్తే దేవుణ్ణి గణపరిచినట్లు. మరి దేవుణ్ణి మనం గణపరిచాము పేదలకు సహాయం చేసి. పేదలకు సహాయం అంటే బట్టలు ఇవ్వగలిగితే ఇవ్వు, భోజనం పెట్టగలిగితే పెట్టు, డబ్బు సహాయం చేయగలవా చెయ్యి, మాట సహాయం చేయగలవా చెయ్యి, లేదా ప్రార్థన చేయగలవా చెయ్యి, సువార్త ప్రకటించు, రక్షణకు నడిపించు. ఏ సహాయం అయితే చేయగలవో చెయ్యి. చేస్తే ఒకవేళ వాళ్ళు మర్చిపోతారేమో, వాళ్ళు నీకు ఇవ్వలేవరేమో. దేవుడిని నువ్వు గణపరుస్తున్నావు. దేవుడేమన్నాడు? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము నొందుదురు. చాలు. పేదలను కనికరించి వాళ్ళకి సహాయం చేస్తే దేవుణ్ణి గణపరిచినట్లు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, నీ కూలి పనిలో, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడిచ్చే ఘనత అది చాలా గొప్పది.
దేవుడిచ్చే ఘనత అంతా ఇంత కాదు. ప్రతి వ్యక్తి మా కులస్తుల కంటే ఎక్కువగా, మా స్నేహితుల కంటే ఎక్కువగా, మా బంధువుల కంటే ఎక్కువగా నేను గణపరచబడాలి అని అనుకుంటూ ఉంటారు. నువ్వు గణపరచబడాలంటే పేదవారిని గణపరచు. నువ్వు గణపరచబడాలి అంటే దేవుణ్ణి గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరిచేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే, నువ్వు పేదలను గణపరిస్తే దేవుణ్ణి గణపరిచినట్లు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. పేదవారిని కనికరించి వారికి సహాయం చేస్తే దేవుడిని గణపరుస్తున్నావు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, ఘనంగానే ఉంచుతాడు, గొప్పగా ఉంచుతాడు. కనుక నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్నాడు ఆయన. పేదలను కనికరించి మేలు చేసి వారిని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక మాట మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం చూడు. బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు, ఆపదలను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చాలు. ఎవరిని నిందిస్తున్నారంట? పేదవాళ్ళు ఉంటారు, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటారు, చెప్పులు ఉండవు, దానికి పిన్నిసి పెట్టుకొని ఉంటారు, లేదా తాడు కట్టుకొని ఉంటారు, తలకి క్రాప్ చేయించుకోవడానికి డబ్బులు ఉండవు, గడ్డం చేయించుకోవడానికి డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి వీలు లేని పరిస్థితి, పేదరికులు ఉంటారు. లేదా బైకు కూడా లేదు, సైకిల్ వేసుకుని వెళుతున్నారు. నీకు మంచి బైక్ ఉంది, వాళ్ళకి లేదు, సైకిల్ ఉంది. చూసి ఎగతాళి చేయకూడదు, తప్పది. అలాగే పాత బైక్ ఉంది, వారిని చూసి నువ్వు ఎగతాళి చేసేవంటే ఎవరిని నిందించినట్లు? యెహోవాని, సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు నిందించినట్లు. వారిని ఆ స్థితిలో పెట్టింది ఎవరు? దేవుడే. ఎందుకు పెట్టాడంటే కొన్ని విషయాలు నేర్పించాలని పెట్టాడు. పేదరికం విలువేంటో నేర్పించాలని దేవుడు పెట్టాడు. మాంసం కూర విలువ తెలియాలంటే, మటన్ విలువ, చికెన్ విలువ నీకు తెలియాలంటే, రోజు చికెను మటన్ పెడితే దాని విలువ తెలియదు. రోజు చికెను మటన్ తింటా ఉంటే ఏమనిపించింది అంటే, ఏంటి దరిద్రం, ఎప్పుడు ఏంది ఇది అనిపించింది. అప్పుడప్పుడు పచ్చడి పెడితే మంచి కారంతో ఉన్న పచ్చడి, అప్పుడేమనిపించింది అనుకుంటా, ఇది ఆ చికెన్ ఏది ఈరోజు వండలేదా, ఆ మటన్ ఏది. చికెను మటన్ విలువ నీకు తెలియాలంటే పచ్చడి పెట్టాలి. ఘనత విలువ తెలియాలంటే దేవుడు ఘనహీనతలోకి తీసుకెళ్తాడు. ఐశ్వర్య విలువ తెలియాలని దేవుడు పేదరికంలో పెడతాడు. ఐశ్వర్యం విలువ తెలియకుండానే ఇస్తే పాడు చేసుకుంటారు, పాడైపోతారు. పేదరికంలో పెట్టి ఒక వ్యక్తిని ఐశ్వర్యం ఇచ్చాడు అనుకో, డబ్బులు విలువేంటో తెలుసు కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటారు. అమ్మో ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయని. నేను బాగా పేదరికం నుంచి వచ్చిన వాడిని. సెలవులు వస్తున్నాయి అంటే అందరికీ హ్యాపీ, పండగ చేసుకుంటారు. సెలవులు అంటే నాకు దడ. ఎందుకు? సెలవులు వస్తున్నాయి అంటే నేను పొలానికి వెళ్ళాలి. అది పారపని అయినా మాగట్లో పారపని అంటే మామూలు విషయం కాదు. బాగా అలసిపోతారు. పచ్చడితో అన్నం తింటున్నా ఎంత టేస్ట్గా అనిపించింది, అంత ఆకలైద్ది పారపని చేస్తే. చేసిన వాళ్ళకి తెలుసు. బాగా అలసిపోతారు. ఆ కాలంలో కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయే, ఆ నీళ్ళు టిఫిన్ అరత పట్టుకొని తాగేసేవాళ్ళు. మినరల్ వాటర్ కన్నా శ్రేష్టమైన నీళ్ళేవి. చెట్లు ఏరులో నుంచి వస్తుంటాయి కదా, అనేక ఆకులు పడుతుంటాయి. వాటిలో ఏ జబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు మినరల్ వాటర్లో తాగుతుంటే జబ్బులు వస్తున్నాయి. ఆ నీళ్ళల్లో పారపని చేస్తూ ఉంటే ఆ బురద చింది పారేయగానే కళలో పడి అట్లా చూసుకునేవాడు. మా నాన్న పారకి టేకు కర్ర వేసాడు, బాగా చూసుకుంటాడు వస్తువులను ఆయన. పార వేయటం చేతగాక నేను అట్లా నిలువుగా వేసి కర్ర లేపా, దెబ్బకి ఇరిగిపోయింది టేకు కర్ర. అంటే క్రాస్గా వేయాలని సంగతి తెలియదు పార నాకు. కరెక్ట్ అట్లా వేసి అట్లా లేపా,
దెబ్బగిరిగిపోయి ఉరి కోత కొట్టడానికి వెళ్ళినప్పుడు నేను తెలియక దుబ్బు ఇలా పట్టుకొని కోయాలి కదా, నేనేం చేసి ఇట్లా పట్టుకున్న దుబ్బు పట్టుకొని కోసి ఇట్లా అంటే ఆ పక్కన వాళ్ళ కళ్ళకు తగిలి. అప్పుడు చెప్పారు అలా కాదు ఎలా ఎలా అని నేర్చుకున్నాను. మ్యాక్సిమం అన్ని పనులు నాకు ఐడియా ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే అందరు చెట్ల కింద ఆడుకుంటారు. ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి మా నాన్న అన్నం తీసుకునేవాడు, కత్తెర ఒకటి తీసుకొని కత్తెర ముందు దాన్ని తగిలించుకున్నాడు, కత్తెర పెట్టుకుని భుజాన నాకు కత్తెర తెచ్చేవాడు. మంచినీళ్ళు క్యాన్ తగిలించుకొని కత్తెర భుజం పెట్టుకునేవాడిని. ఇంచుమించుగా 3-4 కిలోమీటర్లు నడిచెళ్ళి తెల్లవారుజాము 4ంటికి లేచి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్తి కట్టి పీకి అప్పుడు అన్నం తిని చెట్టు కింద పడుకునేవాళ్ళు. ఎచ్చట ఎవరు వస్తూ ఉండేది. మళ్ళీ 3ంటికి లేచి మళ్ళీ పత్తి కట్టి పీకేవాళ్ళం ఇద్దరం. సాయంత్రం 5 దాకా పీకి ఇంటికి వచ్చేలేక 7 అయ్యేది, చీకట్లోనే వచ్చేవాళ్ళు. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలు లేచి వెళ్ళిపోవాలి. కష్టం విలువ తెలియని వాడిని కాదు, కష్ట విలువ నాకు బాగా తెలుసు, డబ్బుల విలువ బాగా తెలుసు. ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి నాకు తెలుసు. ఆ రోజుల్లో 1 ఎకరం పొక్కట్టి పీకితే 120 రూపాయలు. మా ఇంటికి స్లాబ్ వేయాలి, డబ్బులు లేవు, చాలా 6.5 ఎకరము పొగ కట్టే ఒప్పుకొని ఒక్కడిని పీకే నేను. కాకపోతే అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, బలంగా ఉన్న బాగా. కష్టం విలువ తెలియకుండా పిల్లల్ని పెంచకూడదు, వాళ్ళు ప్రయోజకులు కారు. నాకు కష్టం విలువ ఏంటి తెలుసు, డబ్బులు విలువ ఏంటి తెలుసు. అందుకని సామాన్యంగా అనవసరంగా నేను డబ్బులు ఖర్చు పెట్టను. డబ్బు విలువ తెలుసు, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో నాకు తెలుసు. అలా కష్టం విలువేంటో, డబ్బులు విలువేంటో, పేదరికం విలువేంటో దేవుడు నాకు తెలియజేసి స్థితిలో పెట్టాడు. ఈరోజు నేను ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడతాను. కనుకనే ఇక్కడ ఎంత మందిరము, ఎంత పరిచర్య ఉంది. నేను అనవసరంగా ఎట్టపడితే ఖర్చు పెడితే ఈరోజు మనకి ఇన్ని మందిరాలు ఉండేవి కాదు. తక్కువ సమయంలోనే 3 మందిరాలు, 3 స్థలాలు సొంతగా ఇంత పరిచర్య ఇచ్చాడు. కారణం ప్రభు ఇస్తున్న ప్రతి పైసా జాగ్రత్త ఖర్చు పెడుతున్నాను. ఇంకా చాలకపోతే కొంచెం అప్పు చేసైనా మళ్ళీ అప్పు తెచ్చుకుంటూ ఉంటాను. దేవుని పరిచర్య గొప్పగా ఉండాలని నా ఆశ. కనుక అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు నా గత జీవితం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే కదా. ప్రభు నన్ను దీవించు, ఈ బిడ్డలను కూడా దీవించి ప్రభుని ప్రార్థన చేస్తాను నేను. అలాంటి పేదవాళ్ళని చూసినప్పుడు నువ్వు ఎగతాళి చేయకూడదు. ఈడు సైకిల్ ఎందుకు ఎలా ఉంది, ఈడు బండి ఎందుకు ఎలా ఉంది, ఆడు సొక్కా చూడు ఎటు చిరిగిపోయి ఉందో అని నువ్వు ఎగతాళి చేసావా? ఎవరిని ఎగతాళి చేస్తున్నావు? మాట్లాడరేంటి? ఎవరిని వెక్కిరిస్తున్నావు? వారిని సృష్టించిన సృష్టికర్త దేవుణ్ణి ఎక్కిరిస్తున్నావు. ఆయన తాట తీస్తాడు, జాగ్రత్త. చాలామందికి పాపము అనగానే ఏమనుకుంటారు? దొంగతనం చేస్తే పాపం, అక్రమ సంబంధానికి వెళితే పాపం, ఈ 2 అనుకుంటారు. పాపం అంటే పేదవారిని చూసి నువ్వు వెక్కిరించిన పాపమే. నువ్వు దేవుణ్ణి నిందించావు, సృష్టికర్త దేవుడిని నిందించినట్లు, అవమానపరిచినట్లు, ఇది పాపం. అలా చేయకూడదు. పేదవారు కనిపించినప్పుడు కనికరించు, చేతనేని మేలు చేయి, దయ చూపించు. అప్పుడు నీవు ధన్యుడిగా దీవించబడతావు, ఘనపరచబడతావు. అంతేకాని వారిని ఎగతాళి హేళన చేసి వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టకూడదు. వాళ్ళు బాధపడ్డారు అంటే దేవుడు కోపం వచ్చింది. అయితే ఆ మాట మళ్ళీ చదువు. బీదలను ఎక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి వాళ్ళు ఏదైనా ఆపదల్లో ఉన్నారనుకో, పేదవాళ్ళు కష్టాల్లో, కన్యల్లో, అప్పుల్లో, రోగాల్లో, నిందల్లో, అవమానం, దరిద్రతలు ఉన్నారనుకో, వాళ్ళని చూసి ఆపదను చూసి సంతోషించువాడు. వాళ్ళని చూసి సంతోషించావనుకో, నిర్దోషిగా ఎంచబడడు. అది అంటే నిర్దోషి కాడు అంటే అర్థం ఏంటి? దోషి అనగా అది పాపం. పేదరికంలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు నవ్వుకున్నావంటే, సంతోషంగా ఉన్నావంటే అది పాపం అంట. దేవుడు అంటున్నాడు. దేవుడు ఆ వ్యక్తి నిర్దోషిగా ఎంచడంట, దోషిగా ఎంచుతాడు. అతను పాపి అంటాడంట. చేసిన భక్తి అంతా తేలిపోతుంది అక్కడ. కనుక పేదలను కనికరించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుడు వారిని గణపరుస్తాడు. పేదరికున్న వాళ్ళకి శాతనైన సహాయం చేయి, అది గొప్ప విషయం, అది గొప్ప దీవెన. అలాగే దానికి సంబంధించిన మాట ఇంకోటి కూడా చూడు. సామెతల 28:3 బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక
కొట్టుకొని పోవు వానతో సమానుడు. చాలు. పేదవారిని బాధ పెట్టేవాడంటే ఎవరంట? దరిద్రుడు. ఎంత ఐశ్వర్యవంతుడైనా గుర్తుపెట్టుకో, పేదవారిని బాధ పెట్టాడంటే వాడు దరిద్రుడైపోతాడంట, పేదోడైపోతాడంట. చాలా జాగ్రత్త గమనించండి. ఉదాహరణకి ఒక వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడే, పేదరికంలో ఉన్నవాడిని పనికి పిలిచాడు. పనికి పిలిచినప్పుడు అతని చేత పగలంతా పని చేయించుకున్నాడు. చేసిన తర్వాత సాయంత్రానికి అతను అంటున్నాడు, అయ్యా ఇంటికి పోతే బియ్యం లేవయ్యా, అంతా పని చేశాను కదా ఈరోజు, కూలీ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే సగం అన్నీ ఇవ్వండి అయ్యా, సగం తర్వాత ఇద్దుకొని అని అడిగాడు. ఇంకెవరిని అడుగుతాడు? పని చేసింది ఆయన దగ్గర, ఆయన అడుగుతాడుగా. పని చేయకముందు అడగలా, పగలంతా పని చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే అతను అంటాడు, అందుకనే రా నిన్ను పనికి పిలవాలంటే నాకు మనసు ఉండదు. ఏ ఒక వారం ఆగలేవా? ఈయనకి మెట్టి మీద గింజలు ఉన్నాయి, బీరువాలో బాగా డబ్బులు ఉన్నాయి, సమృద్ధి ఉంది. పేదవాడి యొక్క ఆకలి విలువ ఈయనకి ఎలా తెలిసిద్ది? ఒక వారం ఉండలేవా? దరిద్రులాగా పో, ఈయన పని పిలవగాకుండా రా. ఇప్పుడే పని నుంచి వచ్చాడు, రాగానే డబ్బులు అడుగుతున్నాడు. వారం కూడా ఆగవా? అందుకేరా ఇంత దరిద్రతలో ఉన్నావు. చిపా వాడు కూలి ఎంత రావాలో అడిగి ఇచ్చేసి ఇంకోటి పిలవగా ఈయన పనికి అని పంపించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పెద్దోళ్ళు సామెత అంట, ఓళ్ళ బళ్ళు అవుతాయంట, బళ్ళు ఓళ్ళు అవుతాయంట. బైబిల్లో దేవుడు చెప్పాడు క్లియర్గా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారంట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ పేదోడు ఐశ్వర్యవంతుడయ్యాడు, దీవించబడ్డాడు. ఈ ధనుకుడు ఉన్నాడే, మొత్తం పోయింది, తింటానికి లేని పరిస్థితి. ఊర్లో అయితే ఎవరైనా చూస్తారుగా, ఒకప్పుడు బాగా బతికినాడు, ఈరోజు కూలి పనికి వెళ్తున్నాను అంటారుగా. అందుకని టౌన్కి వెళ్ళి టౌన్లో ఒక కంపెనీలో పనికి వెళ్తున్నాడు. అక్కడ మేనేజర్ పెట్టుకున్నాడు ఈయన పనిలోకి. ఓనర్ ఎవరు ఈయనకి తెలియదు. ఒకరోజు ఓనర్ వచ్చాడు. ఓనర్ వస్తే ఓనర్ అట్లా కారు దిగి అట్లా వెళ్తూ ఉంటే ఈయన కనపడ్డాడు. ఆ ఊరు ఆయన, ఇద్దరు ఒకే ఊరు కదా. ఏమండి మీరేంటి ఇక్కడ ఉన్నారేంటి అని అడిగాడు ఈ పనివాడు. అనగానే ఆయనండి పరిస్థితులు బాగలేవురా. చూసావా, ఒకప్పుడు ఐశ్వర్యం ఉంది, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు కూడా చూడు ఏం మాట్లాడుతున్నాడు. ఈయన కింద ఒకప్పుడు కూలి పనికి వచ్చినాడు కదా, ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? అరే, పల్లెటూరులో గమనించండి, డబ్బున్న వాళ్ళు వయసులో పెద్దోళ్ళం కూడా అరే అని మాట్లాడతారు. కింద స్థాయికి వెళ్ళిపోయినా అంటున్నాడు, పరిస్థితులు బాగాలేవరా, పంటలు వేస్తే నష్టం వచ్చింది, బాగా అప్పులు పాలైపోయాము, ఊర్లో చేసుకోలేం కదా, ఇక్కడ కంపెనీలో జాబ్ చేస్తున్నాను రా అని చెప్తున్నాడంట. జాబ్ చేస్తున్నాను రా అని చెప్పి, అయినా నువ్వేంటరా ఇక్కడ ఉన్నావు అన్నాడంట. నువ్వు కూడా ఉద్యోగానికి వచ్చావు ఇక్కడ అన్నాడంట. ఆయన చెప్పాడంట, సార్ ఈ కంపెనీకి ఓనర్ నేనే సార్ అన్నాడంట. చూడు ఏమంటున్నాడు, సార్. ఒకప్పుడు ఆయన దగ్గర కూలోడు సార్ అని పిలిచాడా, ఇప్పుడు కూడా సార్ ఈ కంపెనీకి నేనే ఓనర్ సార్. చూసావా, ఒకప్పుడు తగ్గింపులో ఉన్నవాడు హెచ్చించబడ్డాడు. హెచ్చించబడ్డ తర్వాత కూడా ఏమంటున్నాడు, సార్. అందుకనే ఆ విలువ నాకు తెలుసు కాబట్టి సామాన్యంగా చిన్న పిల్లలను తప్ప ఎవరిని సామాన్యంగా అరే అనను నేను. నాకంటే చిన్నోళ్ళం కూడా అన్నాని పిలుస్తా. యెహోషువన్న కానీ, బాబన్న కానీ, ఆనందన్న కానీ, రామారావు అన్న, వీళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళు వయసులో చిన్నోళ్ళు అయినా మ్యాక్సిమం అన్నానే అంటాను నేను. లేదా మరీ చిన్నోడైతే తమ్ముడు అంటాను. అరేను సామాన్యంగా అన్నాను నేను. నాకు ఆ విలువ తెలుసు. ఒక వ్యక్తిని గౌరవించాలి, కనపరచాలని. చూసావా, సారసారాన్ని చేతులు కట్టుకుని నిలబడ్డాడు కదా, పని చేసుకుంటా తగ్గించుకున్నాడా. దేవుడు ఎంత హెచ్చించాడు, కోటీశ్వరుని చేశాడు, తగ్గించుకున్నాడు. ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది అక్షరాల 100కి 100 నెరవేరుస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంతే. డబ్బును బట్టి అతిశయించకూడదు, బంగారాన్ని బట్టి అతిశయించకూడదు, ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి అతిశయించకూడదు, ఆస్తులను బట్టి అతిశయించకూడదు. ఇవన్నీ ఎలాంటివి తెలుసా? కావడిలో మట్టి కుండలు లాంటివి.
కావిడేసుకుని పోతున్నావు, మట్టి కొండ, ఎంతసేపు ఉండిద్ది అది. కనుక ఒక పేదరికములో ఉన్న వ్యక్తి అతని ఇంటికి వెళితే తినడానికి ఉందో లేదో, అలాంటివాడికి ముందే సహాయం చేయి. అడిగాడా? కాదనొద్దు. నువ్వు పేదవాడిని ఎగతాళి హేళన చేసి మాట్లాడుతున్నావు అంటే దేవుణ్ణే నువ్వు వెక్కిరిస్తున్నావు, నిందిస్తున్నావు. సృష్టికర్తని తాట తీస్తాడు ఆయన. చాలామందికి ఇది తెలియక శాపం తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు, వాక్యం తెలియక. పేదరికంలో ఉన్నవానికి చాతరైన సహాయం చేయి, కనీసం ప్రార్థన చేయి, ఏం చేయలేకపోతే. కానీ వారికి లేదని ఎగతాళి హేళన చేసి నువ్వు మాట్లాడావా, నువ్వు దేవుడిని నిందిస్తున్నావు. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? అప్సైడ్ డౌన్ అయ్యిద్ది అంతే. అంటే ఇలా ఎవడైతే మాట్లాడతాడో ఆడు పేదలకు ఈడికిస్తాడు, ఈడు ఐశ్వర్యం అడిగిస్తాడు. అంతా ఆయన చేతుల్లో ఉంది. ఒక్కసారి అటు జస్ట్ అలా దృష్టి నిలిపాడంటే అయిపోయాయి. మనమెంత, మన బ్రతికెంత, మనం ఏ పాటి వాళ్ళం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఎన్ని ఇచ్చినా అవి దేవునివి, నావి కాదు అనే మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు ఎప్పుడు తగ్గింపు జీవితం ఉంటుంది. నీకు సొంత ఇల్లు ఇచ్చినా, కారు ఇచ్చినా, బైక్ ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, బంగారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా అవి నీవి కాదు, అది నాది అనుకోవద్దు. నావి అనుకుంటే నీకు గర్వం వచ్చింది. గర్వం వచ్చిందంటే నెక్స్ట్ ఏం వచ్చింది? నాశనం వచ్చింది. నాది అనుకోకూడదు అసలు. మనకి కాదవి, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చాడు అని అనుకున్నప్పుడు దేవుని మీద ప్రేమ పెరుగుతుంది, దేవుని మీద మనకి కృతజ్ఞత భావం పెరుగుతుంది, దేవుని కొరకు నేను బాగా బ్రతకాలని ఆశ కలుగుతుంది. అలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఇంకా దీవిస్తాడు. కనుక పేదలను కనికరించువాడు యెహోవాని గణపరుస్తున్నాడు, కనుక ఆయనని గణపరుస్తాడు. ఒకటి. అలాగే పేదలను ఒకవేళ వెక్కిరించాడా, వెక్కిరిస్తే దేవుడిని నిందిస్తున్నాడు, ఆయన తాట తెస్తాడు. అలా చేయకూడదు, తప్పది. అలాగే దానికి సంబంధించిన మాట ఇంకోటి చూపిస్తా. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు, మీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, సంతోషింపకము. వాడు తొట్టిల్లినప్పుడు, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని అసహించుకుంటాడు, వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్త నా మాటలు గమనించు. ఇక్కడ పడినప్పుడు అంటే వెళుతూ కాలు జారి పడటం అని కాదు దీని అర్థం. పడుట లేదా తొట్టిల్లుట అంటే భక్తి గలవాడే ఒక వ్యక్తి, భక్తి గలదే ఆ వ్యక్తి, మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళే మందిరానికి వస్తూ ఉన్నారు, భక్తిగా బ్రతుకుతున్నారు. సడన్గా ఏదో ఒక శోధన వచ్చింది, పాపంలో పడిపోయారు. సినిమాల్లోకి వెళ్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, మందిరం మానేశారు, లోకంలో కలిసిపోయారు. వాళ్ళను చూసినప్పుడు నీకేమి కలగాలి? వాళ్ళని చూసి నీవు సంతోషించకూడదు, అది పాపం. వాడెవరు? యేసు రక్తము చేత కడగబడిన వారే, దేవుడే సృష్టించాడు, దేవుని బిడ్డలే, ఒకప్పుడు భక్తిగా బ్రతికిన వాళ్ళే ఇప్పుడు లోకంలో కలిసిపోయారా, తొట్టిల్లారా, పాపంలో పడిపోయారా? వాళ్ళని చూసినప్పుడు నువ్వు సంతోషించకూడదు, అసహించుకోకూడదు. వాళ్ళని చూడగానే ఏం కలగాలి? ఒకప్పుడు ఈ అక్క బాగా భక్తిగా బ్రతికింది కదా, ఒకప్పుడు ఈ అన్న బాగా భక్తిగా బ్రతికిన వాడు కదా, ఏదో సాతాను శోధన వల్ల, ఏదో సమస్యల వల్ల పాపం దేవునికి మందిరానికి దూరం అయిపోయారే అని వాళ్ళ మీద ఏమి రావాలి? కనికరం రావాలి. కనికరించి ప్రభువా ఆ బిడ్డలను మళ్ళా దర్శించు, గద్దించు, పశ్చాత్తాప కన్నీటాత్మను కుమరించు, మనోన్నత వెలిగించు, భయం భక్తి చేత నింపు, కృతజ్ఞత చేత నింపు. ఏ విధమ చేతన మరలా మందిరానికి రావాలంటే వాళ్ళు బాగా భక్తిగా నీకోసం బ్రతకాలి అని ప్రార్థన చేయాలి. సాధ్యమైనంత వరకు మాట్లాడగలిగితే వెళ్ళి మాట్లాడు, ఆదరించు, ఓదార్చు, బలపరచు, తృప్తిపరచు. పాపంలో ఉంటే వచ్చే నష్టం ఏంటో చెప్పు, భక్తిగా జీవిస్తే వచ్చే దీవెనేంటో చెప్పు. అలా పేదలను కనికరించి వాళ్ళకి మేలు చేయలే కానీ శత్రువులాగా చూసి ఎగతాళి హేళన చేసి నవ్వుకోకూడదు, సంతోషించకూడదు. మొన్నదాకా తెగ గంతులేసింది, ఏమా తెగ ఆత్మలు ఆనందించింది, ఇప్పుడు చూడు అని నవ్వావా?
నువ్వెంత భక్తి గలదాని మరి ఎంత భక్తి గలవాడని నిన్ను ఆశ్రయించుకుంటాడు దేవుడు. నవ్వకూడదు. ఇశ్రాయేలులను శత్రు రాజు వచ్చి దాడి చేసి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళితే తూరు రాజు పకపక నవ్వాడంట. ఇశ్రాయేలు రాజ్యం పడిపోయింది, కూలగొట్టబడింది. శత్రురాజులు వచ్చి వారిని బానిసలుగా కొనిపోయారు అని పకపక నవ్వాడంట. అప్పుడు వెంటనే దేవుని దగ్గర తీర్పు వచ్చింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? తూరు రాజా, నా బిడ్డలు తప్పు చేస్తే నేను వాళ్ళని గద్దిస్తాను, శత్రువుకు అప్పగిస్తా. వాళ్ళు పశ్చాత్తాపడితే మరలా విడిపిస్తా నేను. వాళ్ళు నా బిడ్డలు, ఇశ్రాయేలీలు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారని నువ్వు నవ్వుతావా? తూరు రాజా, నీ రాజ్యం నిలవదన్నాడు దేవుడు. అంతే. వెంటనే శత్రురాజులు వచ్చారు, తూరు రాజును పట్టుకున్నారు, రాజ్యాన్ని జయించారు, తూరు రాజును చంపేశారు, రాజ్యం తీసుకెళ్ళిపోయారు. బంగారం గంగారం మొత్తం పట్టుకెళ్ళిపోయారు, మొత్తం పాడు చేసి. అర్థమైందా? వితిన్ సెకండ్స్లో వచ్చింది తీర్పు. దేవుడు ఎంత జాలి గలవాడు, మన దేవుడు అంత రోషము గలవాడు. ఎవరైనా భక్తిగా బ్రతుకుతూ ఒకవేళ పాపంలో పడ్డారా, వాళ్ళని చూసినప్పుడు నవ్వకూడదు, నువ్వు ఎగతాళి చేయకూడదు, వాళ్ళ గురించి 10 మందికి చెప్పి గోల్ చేయకూడదు. చేస్తే ఏం జరిగి తెలుసా? నిన్ను నీ పిల్లల గురించి దేవుడు 10 మందికి అప్పగిస్తాడు గోల్ చేయడానికి. ఏది విత్తుకుంటే అదే కోసుకోవాలి. ఒక వ్యక్తి భక్తిగా బ్రతుకుతూ మళ్ళా సిగరెట్ తాగడానికి వెళ్ళాడు, భక్తిగా బ్రతుకుతూ మరలా మందు తాగడానికి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళాడు ప్రార్థన లేక. అలాంటి వాడిని చూసినప్పుడు నువ్వు ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. ఆ వ్యక్తి గురించి 10 మందికి చెప్పి గోల్ చేయకూడదు. అతని కొరకు సీక్రెట్గా ప్రార్థన చేయి, కలిసి అతనికి అర్థమయ్యేటట్టు చెప్పు, మరలా దేవుని సన్నిధిని నడిపించు. వారిని చూసి పగపగ ఏకైక నవ్వితే అదే పరిస్థితులు నువ్వు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. దేవుడు అసహించుకుంటాడంటే అది అర్థం. కృప చూపించడు. దేవుని కృప లేకపోతే వాళ్ళలాంటి పరిస్థితి మళ్ళీ నీకు కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక పేదవారిని చూసినప్పుడు వారి మీద కనికరపడు, చేతనైన సహాయం చేయి. నీవు యెహోవాని గనపరుస్తున్నావు కనుక దేవుడు నిన్ను గనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని ఎగతాళి హేళన చేసి మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు పాపంలో పడ్డారని వాళ్ళని చూసి నువ్వు సంతోషించకూడదు. దేవుడు కోప్పడతాడు. వెక్కిరించకూడదు, దేవుడిని నిందించినట్లు. వాళ్ళు చూసి నవ్వకూడదు, దేవుడు అసహించుకుంటాడు. జాగ్రత్త. అలాగే ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 19:17 బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవాకు అప్పు ఇచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును, ఆయన ప్రతి ఉపకారము చేయును. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. రెండే విషయం చెప్తున్నా. పేదలను కనికరించి వాళ్ళకి మేలు చేస్తే ఏం చేసినట్లంట? యెహోవాకి అప్పు ఇచ్చినట్లు. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అంటే దాని అర్థం ఏంటంటే పేదలను కనికరించి వాళ్ళకి అప్పివు, వడ్డీకి ఇవ్వగాక. ఇంకో చోట ఉంది వాక్యం, ఒకరోజు పేదవారు వడ్డీకి ఇచ్చిన వారు కలుసుకుంటారంట. అంటే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఒకరోజు పేదోళ్ళు అయిపోతారు, తినటానికి కూడా లేకుండా పేదోళ్ళు అయిపోతారంట. వడ్డీలకి ఇవ్వకూడదు డబ్బులు, తప్పు. ఒక ఆయన చెప్పాడు, మన విశ్వాసం అంట 3 రూపాయలు వడ్డీ అంట, విశ్వాసులకి ఇస్తున్నాడంట. జాగ్రత్త. ఈరోజు ఉన్నట్టే కనపడితే ఒకరోజు ఏమీ ఉండదు, తప్పది. పేదరికంలో ఉన్న వాళ్ళని చూసావా? కాగితం రాయించుకో, సొంతకం పెట్టుకుని అప్పు ఇవ్వు, తప్పలేదు. వడ్డీకి ఇవ్వగాక. ఒకటి వాళ్ళు ఇస్తారు, రెండోది దేవుడు ఇస్తాడు. పేదలను నువ్వు కనికరించి వాళ్ళకి అప్పిస్తే నువ్వు దేవునికి అప్పించినట్లు. ఒకటి వీళ్ళు ఇస్తారు, రెండోది ఆయన ఇస్తాడు. అంటే పేదలను కనికరించి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇచ్చేది రెట్టింపు దీవెన. పేదవాళ్ళకి వాళ్ళకి ఇస్తే వడ్డీకి ఇవ్వకూడదంట అన్న చెప్పాడు. బయటోళ్ళకి ఇస్తే మనం వడ్డీకి ఇవ్వచ్చు కదా.
బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి వడ్డీకి ఇవ్వకూడదంట, వడ్డీకి ఇస్తే మనం దరిద్రులు అయిపోతామంట, కనుక బయటోళ్ళకి ఇస్తే మనకు వడ్డీ వచ్చింది కదా అని అనుకుంటున్నాం. బయటోళ్ళకి ఇస్తే నీకు వచ్చే వడ్డీ చాలా తక్కువ. ఉదాహరణకి ఆ వడ్డీ అంటే బయట ఎంత, 100కి 2 రూపాయలు అంట వడ్డీ. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, నీకు ఎంత ఇస్తారు? 100కి 2 రూపాయలు ఇస్తారా? అంతే కదా. కానీ నువ్వు పేదరికంలో ఉన్న వ్యక్తికి 100 రూపాయలు వడ్డీకి ఇవ్వకుండా అప్పుగా ఇస్తే ఏం జరిగింది తెలుసా? ఇతను నీకు 100 రూపాయలు ఇస్తాడు, దేవుడు మరలా నీకు 100 రూపాయలు ఇస్తాడు. మొత్తం ఎంత అయినా ఇప్పుడు 200 అయినాయి. ఇతనిస్తే నీకెంత ఇస్తాడు? నెలకి 2 రూపాయలు ఇస్తాడు. కానీ నువ్వు పేదవాళ్ళ దగ్గర వడ్డీ తీసుకోకుండా నువ్వు ఇస్తే నీకెంత ఇస్తాడు తెలుసా? నెలకు 200 ఇస్తాడు దేవుడు. ఏది ఎక్కువ? ఏది ఎక్కువ? ఇప్పుడు అర్థమైందా? ఈ రహస్యం తెలియక చాలామందికి. నువ్వు పేదవారికి ఇచ్చావు అంటే వడ్డీ తీసుకోగాక, వాళ్ళకి ఇచ్చావు, ఒకరోజు వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళ తర్వాత లేటుకి ఇచ్చినా దేవుడు ముందే ఇస్తాడు నీకు. పేదవారికి నువ్వు అప్పిచ్చావు అంటే దేవుడికి ఇచ్చావు, దేవుడు నీకు ఇస్తాడు. కనుక పేదలను కనికరించి అప్పివు, ఇస్తే వీళ్ళు ఇస్తారు. రెండోది దేవుడు ఇస్తాడు. అప్పుడు నీకు రెట్టింపు దీవెన ఉంటుంది. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక నువ్వు వడ్డీ చూడగాక, ఇక్కడ దేవుని కృప పెరుగుతుంది నీ మీద. అలాగే ఇంకొక మాట చూడు, కొద్ది మాట చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు. అక్కడ తుప్పైనను తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలింపరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. చాలు. తలపైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించి, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో పరలోకముల ధనాన్ని దాచిపెట్టుకో, ఇక్కడ మాత్రం నువ్వు దాచిపెట్టొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఎంత దాచిపెట్టుకున్నా అక్కడ ఘనత ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. ఇక్కడ కాదు, దేవుని రాజ్యములో మనం దాచిపెట్టుకుంటున్నాం లేదని ఆలోచించాలి. దేవుని రాజ్యంలో దాచిపెట్టుకున్నప్పుడు అంట మనం అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా మనకిస్తాడు. పరలోక రాజ్యంలో కూడా గొప్పగా ఉంటాం. దాని అర్థం అది. పరలోక రాజ్యంలో ఎలా దాచిపెట్టుకోవాలి అంటే, ఇక్కడ పేదవారిని కనికరించి వాళ్ళకు నువ్వు సహాయం చేస్తే నీ ఆస్తి పరలోక రాజ్యంలో పెరుగుతుంది. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అది పేదలను కనికరించి శాతనైన సహాయం నువ్వు వాళ్ళకి చేస్తే వీళ్ళు ఇవ్వలేకపోవచ్చు. పేదవారికి బట్టలు ఇచ్చావా? వాళ్ళు ఇవ్వలేరు. కానీ నువ్వు దేవునికి ఇచ్చినట్లు పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. నీ ఆస్తి పరలోక రాజ్యంలో పెరుగుతుంది. పేదవారికి భోజనం పెట్టావా? నువ్వు దేవునికి పెట్టావు, నీ ఆస్తి పరలోక రాజ్యంలో పెరుగుతుంది. పేదవాళ్ళకి ఏదన్నా ఇంకా డబ్బు సహాయం చేసావా? వాళ్ళని అడగగాక పరలోక రాజ్యంలో నీ ఆస్తి పెరుగుతుంది అక్కడ. అలాగే ఇక్కడ నువ్వు కానుకిచ్చావా? నువ్వు ఇస్తే నేను నీకు ఇవ్వను, కానీ నీకు పరలోక రాజ్యంలో నీ ఆస్తి పెరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నువ్వు కష్టపడ్డావా? పరలోక రాజ్యములో నీ ఘనత పెరుగుతుంది, నీకు కృప పెరుగుతుంది అక్కడ. కనుక దావీదు తన పిల్లలకు ఆస్తినిచ్చాడు, దానికంటే చాలా ఎక్కువ కృపనిచ్చి వెళ్ళాడు. ఆస్తి కంటే ఎక్కువగా కృపనిచ్చాడు దావీదు. మందిరం కట్టాలని ప్లాన్ చేసినప్పుడు ఊరూరు తిరిగి బంగారం పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, రాగి పనికి రాగి, కలప పనికి కలప అన్నీ తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి ఇవన్నీ జనాల దగ్గర తీసుకొచ్చి దీవెని జనాలకి మరి నాకేంటి అని చెప్పి తన సొంత బంగారాన్ని ఇచ్చాడంట మందిరానికి. అప్పుడు భార్య అని ఉన్నదా, ఏమండి మనకు పిల్లలు లేరా, మన బంగారం అంతా మరి మందిరానికి ఇచ్చేస్తున్నాం, మన పిల్లల పరిస్థితి ఏంటి అని అడగలేదా? అడిగిద్ది. అసలు ఆడవాళ్ళకి బంగారు పిచ్చి ఎక్కువ కదా, మీకు కాదు, ఆడవాళ్ళకి బంగారు పిచ్చి ఎక్కువ. అసలు మామూలు పిచ్చి కాదు అది, అసలు బంగారే పిచ్చి బంగారం. అది మీరు చెవులు ముక్కులు పెట్టుకున్న పిచ్చి బంగారం అది.
పరలోక రాజ్యంలో ఉన్నది ఒరిజినల్ బంగారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పిల్లల గురించి ఆలోచించలేదు. ఉన్న బంగారం మొత్తం దేవుడు మందిరానికి ఇచ్చేసాడంట. చూసావా? అంటే పిల్లలకి ఆస్తిని ఇవ్వాలనే ఆలోచన దావీదుకి పెద్దగా లేదు. కనుక బంగారము పిల్లలకి ఇవ్వాలని ఆలోచన లేకుండా బంగారం మాత్రం దేవుని మందిరానికి ఇచ్చాడంట. జరిగింది ఏంటి తెలుసా? పిల్లల గురించి ఆలోచించలేదు దావీదు, దేవుని మందిరం గురించి ఆలోచించాడు. అప్పుడు దావీదు యొక్క చర్యను, ఆ క్రియను చూసిన దేవుడు సంతోషముగా కన్నీళ్ళలా కార్చాడంట. ఇలాంటి త్యాగము కలిగిన వాళ్ళు భూలోకంలో ఉంటారా? తన పిల్లల గురించి ఆలోచించుకుంటూ బంగారంతో మందిరానికి ఇచ్చేసాడని దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు, నీ భార్య ఎంత చెప్పినా వినకుండా నీ బంగారం అంతా నా మందిరానికి ఇచ్చావు కాబట్టి నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించలేదు, పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచించలేదు, కనుక నీ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను అన్నాడు. కొట్టి గట్టిగా చెప్పట్లో ప్రజలాడు, హల్లెలూయా. ఆ రోజు దావీదు పిల్లలకి ఆస్తి ఇచ్చి ఉంటే తాగి తందనాలాడి మొత్తం పోగొట్టుకునే వాళ్ళే భూమి మీద వంశ దరిద్రంగా ఉండేది. ఆ రోజు పిల్లల గురించి ఆలోచించకుండా ఆస్తి మందిరానికి ఇచ్చాడు. జరిగిందేంటి తెలుసా? దేవుడు పిల్లలకి కృప చూపించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దావీదు, నీ పిల్లల గురించి ఆలోచించకుండా నా మందిరం గురించి ఆలోచించావు కాబట్టి నీ పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నా. ఏంటంటే ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. నీ తర్వాత నీ కుమారుడే రాజు, తర్వాత నీ మనవడ రాజు, తర్వాత నీ ముద్దు మనవడ రాజు, తర్వాత నీ ఎనుమనుడ రాజు. ఇంకెవరిని పెట్టను. అధికారం అనేది నీ వంశంలో ఉంటుంది. 4000 సంవత్సరాల క్రితం దావీదు ఈ మాట చెప్పాడు కదా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దావీదు వంశంలో పుట్టిన వాళ్ళే రాజుగా పరిపాలన చేస్తున్నారు, అధికారులు పరిపాలన చేస్తున్నారు. 4000 సంవత్సరాలు తప్పిపోలా. దావీదు పిల్లలకి ఆస్తులుగా అది ఇచ్చింది, కృపని ఇచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ కృప వాళ్ళ తల మీద ఉంది. వాళ్ళకు మొట్టమొదట స్వతంత్రం 48లో వచ్చింది. స్వతంత్రం 48లో వచ్చినప్పుడు ఆ చుట్టుప్రక్కల 6 దేశాలు ఉన్నాయి అప్పట్లో. వాళ్ళందరూ ఒక్కసారి యుద్ధానికి వచ్చి వీళ్ళ మీదకి, వీళ్ళని చంపి నాశనం చేయాలని 6 రోజులు యుద్ధం చేశారు, 6గురిని జయించారు. అప్పుడు వాళ్ళ సైన్యం చాలా చిన్నది, చాలా తక్కువ. తర్వాత ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కడు ఆడపిల్లైన మగపిల్లలు యుద్ధం నేర్చుకోవాలన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు యుద్ధం చేస్తారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. 2 సంవత్సరాలు మిలిటరీలో ఉండాలి. అలాగే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, డిగ్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. నిరక్షరాస్యత అనేది అసలు లేదు ఇజ్రాయెల్ దేశంలో. అందరు అక్షరస్తులే, అందరూ డిగ్రీ లోపు చదివిన వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అంతే, అది ఆజ్ఞ, అంతే, చదవాలంతే. 10 యుద్ధాలు చేసిరు ఇప్పుడు వాళ్ళు. 10 యుద్ధాలు, ఏ యుద్ధంలో ఓడిపోలా. కారణం దావీదు చేసిన భక్తిని బట్టి వాళ్ళ మీదకి వచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఒక యుద్ధం జరగబోతుంది మళ్ళీ. మనలో భయంకర యుద్ధం చేశారు, ఇప్పుడు ఒక యుద్ధం జరగబోతుంది మళ్ళీ, త్వరలో ముట్టుకుంటుంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఇశ్రాయేలుని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని కృప వారి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పరలోకములో ఆస్తి ఉంది ఇశ్రాయేలుకి. దావీదు భూలోకంలో ఉన్నప్పుడు ఆస్తి పరలోక రాజ్యంలో సంపాదించాడు, భూలోకంలో కాదు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆస్తి దేవుడు ఇచ్చేది అంత గొప్పగా ఉంటుంది. అంటే ఇచ్చింది ఒకటైతే ఆయన 1000 రెట్లు ఇస్తూ ఉంటాడు. మనం ఇచ్చేది ఒకటి, దేవుడు ఇచ్చేది 1000 రెట్లు. దావీదు పిల్లలకి పెద్దగా ఆస్తులేమి ఇవ్వాల, కృపను ఇచ్చిపోయాడు. ప్రార్థన చేసి నీతి కార్యాలు చేసి బాగా భక్తిగా బ్రతికి నా పిల్లలకు కృపనే ఉండయ్యా అని ప్రార్థన చేసి కృపను ప్రసాదించి వెళ్ళాడు. ఇప్పటికి ఆ కృప ఉంది కాబట్టి 4000 సంవత్సరాల క్రితం దావీదు చేసిన భక్తిని బట్టి పిల్లలను దేవుడు దీవిస్తున్నాడు. కృప. ఆస్తులిచ్చి పోగొట్టుకునేవాళ్ళే, కృపనిచ్చిపోయాడు. కృప ఎలా సంపాదించుకొని నేర్పించిపోయాడు. దావీదు యుద్ధం ఎలా చేయాలో నేర్పించి వెళ్ళాడు, ఎలా దేవుని కొరకు బ్రతకాలో నేర్పించాడు, ఎలా కృప పొందుకోవాలో నేర్పించాడు, ఎలా దీవెన పొందుకోవాలో నేర్పించాడు దావీదు. దావీదు యొక్క చరిత్రను వాళ్ళు బాగా ఫాలో అవుతారు ఇశ్రాయేల్. యుద్ధం చేసే విధానము కానీ ప్రతిదీ దావీదును బాగా ఫాలో అవుతారు. చాలా దీవెనకరంగా ఉన్నారు. ప్రపంచంలో ఒక ఘనమైనటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం.
కారణము దావీదు పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించాడు. ఎలా అంటే ఇక్కడ పేదరికంలో ఉన్న వారికి ఇచ్చాడు, దేవుని మందిరానికి ఇచ్చాడు. పరలోక రాజ్యంలో ఆస్తి సంపాదించుకో, ఇక్కడ కాదు. అప్పుడు నీ మనసంతా అక్కడే ఉంటుంది. నేను అక్కడ చాలా సంపాదించాను కాబట్టి ఎప్పుడు వెళతానా, అది ఎప్పుడు నేను సొంతం చేసుకుంటానా, ఎప్పుడు పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటానా, మనసంతా అక్కడే ఉంటుంది నీకు. పరలోక రాజ్యంలో సంపాదించాలి ఆస్తి. ఇక్కడ నువ్వు మందిరానికి ఎంత ఖర్చు పెడతావో, సేవలో ఎంత ఖర్చు పెడతావో, సేవకుల కొరకు ఎంత ఖర్చు పెడతావో, సంఘము కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడతావో, సంఘ అభివృద్ధి కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడతావో, ఇదంతా దేవుని రాజ్యములో నీకు ఆస్తి అక్కడ కూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని పేరట, దేవుని ఆజ్ఞకు లోబడి పేదరికంలో ఉన్న వాళ్ళకి నువ్వు ఎంతగా సహాయం చేస్తావో, పరలోక రాజ్యం నీ ఆస్తి సమకూర్చబడుతుంది. అది నీకు ఇస్తాడు. ఇక్కడ భూలోకులు ఉన్నప్పుడు ఇస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ఇస్తాడు. అందుకని అమెరికా వాళ్ళు డబ్బులు ఎక్కువే కాదు, అమెరికా వాళ్ళకి ఈ వాక్యం తెలుసు. అందుకని మన భారతదేశంలో పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు. చర్చి అనగానే వచ్చే డౌట్ ఏంటంటే అమెరికా వాళ్ళు డబ్బులు వస్తాయి అనుకుంటా అంటారు. వాళ్ళకి ఎక్కువే పంపిస్తున్నారా? ఈ వాక్యాన్ని వాళ్ళు ఫాలో అవుతారు కనుకనే వాళ్ళు ఇంకా దీవించబడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఇవుడి మీకు ఇవ్వబడును. దేవుని మందిరానికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇవ్వడు, అంతే. దట్స్ ఆల్. దాంట్లో ఏముంది? ఇంకా మన సభలు జరిగాయి, లక్షల రూపాయలు ఖర్చు అయింది. మీలో ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. నేను ఒకటే అనుకున్నా, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వడు, అంతే. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఏం బాగలేదన్నా, అప్పుడు డబ్బులు లేవన్నా, డబ్బులు లేవని చెప్పి నీకు ఆరోగ్యం బాగలేకపోతే డబ్బులు లేవని కూర్చుంటావా? అప్పు తీసుకొచ్చుకొని నేనే హాస్పిటల్ పరిగెత్తా లేదా? అంటే నీకన్నా దేవుని పరిచర్య తక్కువ, నీకన్నా దేవుని పని తక్కువ అంటే నీకన్నా దేవుడు తీసేసినోడా? నిన్ను నువ్వు అంత కనపరుచుకుంటున్నావు, మరి దేవుడిని అంత కనపరుచుతున్నావు? మనకంటే ఎక్కువగా దేవుడిని కనపరచాలి కదా. మన పని కంటే దేవుని పని ఎక్కువ కదా, నీకోసం పని ఆపుకోవాలా? అది ఇచ్చే బుద్ధి లేదు. ఇచ్చే బుద్ధి లేనప్పుడు దేవుడు ఇవ్వడు. ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఇస్తానే ఉంటాడు, ఇవ్వని వాళ్ళకి ఎన్నో దీవెనలు ఆగిపోతాయి అలా. కనుక ఇవ్వటం అనేది దేవుని బుద్ధి, ఇవ్వకుండా గట్టిగా చేయి పట్టుకోవడం అనేది సైతాను బుద్ధి. ఇంకో మాట చూడు, ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 24:19. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు, నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించాలి అంటే అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును భర్త లేని విధవరాలుకుని ఉండవలెను. చాలు, చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. దీవించాలి అంటే పేదలను కనికరించాలి. ఇక్కడ ఎవరు పేదవాళ్ళు? పరదేశులు అంటే ఎక్కడి నుంచో వచ్చాడు బతుకుతూ ఉంటారే, పరదేశులు అంటే వాళ్ళు. రెండోది ఎవరంట? తండ్రి లేనివారు. ఇంటికి ఆధారం తండ్రి. తండ్రి లేకపోతే ఆ పిల్లలు ఎలా ఉంటారు? దిక్కులేని వాళ్ళు అవుతారు. అలాంటి దిక్కులేని పిల్లలను కనికరించాలి. అలాగే విధవరాలు కాదు, విధవరాలు అనగా భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీని విధవరాలు అంటారు. అలాంటి వారిని కనికరించాలంట. పేదరికంలో ఉన్నారా? కనికరించాలి. ఎలా అంటే పొలం వేసావు, పొలం వేసిన తర్వాత పంట మొత్తం ఇంటికి తీసుకొచ్చుకుంటున్నావు కదా, మొత్తాన్ని తీసుకురాకూడదంట. పంట పొలంలో కొంచెం ఎవరైనా పరిగెరుగుటానికి వస్తే వాళ్ళకి కొంచెం ఉండాలి, విడిచిపెట్టాలంట. మిరపకాయలు అనుకో, కొంచెం ఎవరన్నా ఆ పొలంలోకి వస్తే పరిగెరుగుటానికి ఎవరు పేదవాళ్ళు వచ్చారా, కొంచెం వాళ్ళకి అక్కడక్కడ కొద్దిగా నువ్వు మిరగాయలు విడిచిపెట్టాలి. మొత్తం తీసుకుని రాకూడదు. కొంచెం చివరి చిన్న చిన్న కాయలు ఉంటాయి, చివరి అవన్నీ విడిచిపెట్టాలి. ఎవరైనా పేదవాళ్ళు వస్తారా, ఆ కాయలు కోసుకెళ్ళి ఆ పత్తి తీసుకొని వెళ్ళినా ఒక 10 కేజీలు అయిందనుకో, అమ్ముకుంటారుగా. ఏ పంట అయినా పొలంలో మొత్తం ఊడిసినట్టుగా శుభ్రంగా చీపులు పెట్టి ఊడిసినట్టు మొత్తం తీసుకురాకూడదంట, కొంచెం విడిచిపెట్టాలంట. ఎందుకు? పరిగెరుగుటానికి కొందరు వస్తారు,
పేదవాళ్ళు ఉంటారే పరిగెట్టుకోవటానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఉండాలంట, అది వాళ్ళు పేదరికులు ఉన్నారు కదా పాపం, వాళ్ళు విడిచిపెట్టాలంట. అలా కొంచెం నువ్వు విడిచిపెడితేనంట, నువ్వు విడిచిపెట్టింది కొంచెం దేవుడు అంత ఇస్తాడంట. నీవు చేయు పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలా కనికరించు. విధవరాలు పక్షమన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. ఎవరైనా విధవరాళ్ళు ఉన్నారా, భర్తను పోగొట్టుకొని, లేదా తండ్రి లేనటువంటి పిల్లలు ఉన్నారా, పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చి బతుకుతున్నారా, అలాంటి వాళ్ళకి నువ్వు పొరపాటు ఎవరికి అన్యాయం చేయకూడదు. వీళ్ళకి అసలు అన్యాయం చేయకూడదు. వీళ్ళని కన్నీళ్ళు పెట్టించకూడదు. విధవరాలను కన్నీళ్ళు పెట్టించకూడదు. విధవరాల పక్షమన దేవుడు వ్యాజ్యం ఆడతాడంటే నీకు విరోధంగా ఆయన నిలబడతాడు. ఇక ఆయన నిలబడితే ఆయన ముందు ఎవడు నిలబడగలడా? ప్రపంచంలో దేవుడి ముందు ఎవడ నిలబడగలడా? విధవరాల పక్షమన వ్యాజ్యం ఆడతాడంట, నిలబడతాడంట. తన భర్త లేడు కాబట్టి తన పక్షాన దేవుడు నిలబడతాడు. ఆమె వాళ్ళు కన్నీళ్ళు పెట్టకూడదు. తండ్రి లేని పిల్లలు ఉన్నారే, తండ్రి లేడుగా, దేవుడు ఉంటాడు వాళ్ళ పక్షాన. ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నారు ఇక్కడ, పాపం వాళ్ళకి ఈ ఊర్లో ఎవరు లేరు, తెలియదు. అప్పుడు వాళ్ళ పక్షాన ఎవరుంటారు? దేవుడు నిలబడతాడు. వీడికి ఎవడున్నాడు రా, ఇక్కడ తంతే, ఇక్కడ కొడితే ఎవడున్నాడు రా అని వాళ్ళ మీద ఒంటరిగా వెళ్ళావా, దేవుడు నిలబడతాడు ఎదురుగా. ఎక్కడి నుంచి వచ్చాడు బతుకుతున్నాడు, కొడితే ఎవడున్నాడు, తిడితే ఎవడున్నాడు అని చెప్పి నోరు ఉంది నెట్టబడుతుంది, నోరు పారేసుకున్నావా, దేవుడు నిలబడతాడు అక్కడ, తాట ఒలుస్తాడు. వాళ్ళను కనికరించి వాళ్ళకి మేలు చేయి అంటున్నాడు దేవుడు. చేస్తే దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. పేదలను కనికరించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకటి, పేదవారిని కనికరించి నువ్వు మేలు చేస్తే దేవుని గణపరుస్తున్నావు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఒక విషయం చెప్పాను, అది ఉద్యోగమైన వ్యాపారం, చేతి పని, కూలి పనుల దేవుడు గణపరుస్తాడు. రెండోది, పేదలను కనికరించి వాళ్ళకి అప్పిస్తే వాళ్ళు ఇవ్వలేరేమో, కానీ యెహోవా నీకు ఇస్తాడు, రెట్టింపుగా ఇస్తాడు. ఆయన తప్పనిసరిగా ఇస్తాడు, అది వృధా కాదు. కానీ వాళ్ళని వెక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు. పాపంలో పడిపోయారు, లోకంలో కలిసిపోయారు, నవ్వకూడదు, తాడదేస్తాడు ఆయన. ఒక మాట చదువు, చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. జక్కే నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకిచ్చుచున్నాను. ఎవరికంట? పేదవారికి. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. జక్కయ్య మహా దుర్మార్గుడు, ఘోరమైన పాపి. వాస్తవంగా జక్కయ్యకి దేవుని రాజ్యం లేదు, వాస్తవంగా అయితే పోలేడు. మహా దుర్మార్గుడు. ఆ ఊర్లో ఆయన గురించి మంచి సాక్షి ఎవడు చెప్పడం. అలాంటి దుర్మార్గుడికి ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటి మొత్తానికి. అతడు ఒక గొప్పవాడయ్యాడు జక్కయ్య ఇంత గొప్పగా దీవించబడటానికి కారణం ఏంటి? ఇంటి మొత్తానికి రక్షణ రావడానికి కారణం ఏంటి? దేవుడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని దీవించాడు, ఇంటి మొత్తాన్ని రక్షణ ఇచ్చేస్తాడు. దేవుడు ఇంట్లో అడుగు పెట్టాడు. వాస్తవం యోగ్యుడి కాదు. కారణం ఏంటంటే జక్కయ్యలో ఉన్న మనసు చూడు, నా ఆస్తులో సగభాగం పేదలకు ఇస్తానంటాడు. పేదలను కనికరించేవాడు, యెహోవాని గణపరచువాడు, యెహోవాకి అప్పించువాడు. నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఆ మాట నచ్చింది, అది దేవునికి ఇష్టమైన మాట. వెంటనే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇతడును లూసిఫర్ కుమారుడు అన్నాడా? ఎవరంటా ఇతను? అబ్రహాము కుమారుడు. ఎవరు అబ్రహాము అంటే, అబ్రహాము అన్ని విషయములలో దీవించబడినవాడు, ప్రపంచములోనే గొప్పోడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవునికి సేవకుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవుని కుమారుడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడిగా చేర్చబడ్డాడు ఇప్పుడు జక్కయ్య. కారణము పేదలను కరికరించి సగమాస్తి పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఆ మాట దేవునికి నచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే అబ్రహాము వలె అన్ని విషయాల్లో దీవించబడతాడు.
అబ్రహాం వలె ఇతడు బహుగా దీవించబడతాడు, అబ్రహాం వలె ఇతడు గొప్పవాడవుతాడు, అబ్రహాం ఇల్లు దీవించబడినట్టుగా ఇతని ఇల్లు దీవించబడుతుంది, అబ్రహాం ఇంటికి రక్షణ వచ్చినట్టుగా ఇతడు రక్షించబడతాడు, అబ్రహాము నా స్నేహితుడు ఇక నుంచి జక్కయ్య నా స్నేహితుడు, అబ్రహాము నా దాసుడు ఇక నుంచి ఇతను కూడా నా దాసుడు, అబ్రహాము నా కుమారుడు ఇక నుంచి ఇతను నా కుమారుడు, అబ్రహాము నా సేవకుడు నా సేవకుడు, నన్ను సేవించేవాడు. ఇంటి మొత్తానికి రక్షణ వచ్చేసింది. జక్కెను చూడు ఎలా దీవించాడు, పేదలను కనికరించాడు. అలాగే నీ ఇంట్లో అందరూ రక్షించబడాలంటే పేదలను కనికరించి వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళని చూసి నవ్వగాక, ఎగతల్లి హాళం చేయగాక, పేదలను కనికరించి వాళ్ళకి శాతనైన సహాయం చేయి. వాళ్ళు ఇవ్వలేరు, దేవుడు ఇస్తాడు, నీకు సమృద్ధిగా ఇస్తాడు. వాళ్ళని ఎగతాళి చేస్తే దేవుడికి ఎగతాళి చేసినట్టు. నీ ఇల్లు మొత్తం రక్షించబడాలంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. అప్పుడు నీవు అబ్రహాము కుమార్తెవి, అబ్రహాము కుమారుడివి. నీ ఇంటి మొత్తానికి రక్షణ వస్తుంది. అబ్రహాం అన్ని విషయాలు దీవించబడినట్టుగా నీవు అన్ని విషయాల్లో దీవించబడతావు. అబ్రహాము వలె నువ్వు బహుగా దీవించబడతావు. అబ్రహాము వలె గొప్పగా దీవించబడతావు. అబ్రహాం వలె దేవునికి నువ్వు స్నేహితుడవు, స్నేహితురాలవే. అబ్రహాము వలె నువ్వు దేవుని కుమార్తెవి, కుమారుడవు. అబ్రహాం వలె దేవునికి దాసుడివి, దాసురాలవి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంతే. అడు ఎంత తాగుబోతాడని నీ భర్త మారతాడు, నీ కొడుకు మారతాడు, నీ తమ్ముడు మారతాడని తెలుస్తున్నాములో. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మారతారని తెలుస్తున్నాము. ఆమేన్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పేదలను కనికరించి వాళ్ళకి సహాయం చేయి. నీ ఇంటి మొత్తానికి రక్షణ వస్తుంది. అక్కడే దీవెన ఉంది, గొప్ప దీవెన. అయితే దానికి సంబంధించిన మాట ఇంకో మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం. పేదవారికి ఇచ్చువానికి లేమి కలుగదు. అబ్బా, ఏం మాట! పేదవారికి ఇస్తానంట, ఏం కలగదంట? లేమి కలుగదు. లేమి కలుగదు. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, పేదోళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ నువ్వు కథలా కదుగుతా ఉన్నావు అనుకో, ఉంటే ఏమన్నా? ఏమి ఉండవు. ఇది లోకంలో. కానీ దేవుని ప్రకారం, దేవుని లెక్క ఏంటంటే, నువ్వు పేదలను కనికరించి వాళ్ళకి ఇస్తే, మామూలుగా అయితే లోకంలో ఇస్తే ఏమొచ్చిద్ది? ఏముండదు, లేమొచ్చిద్ది. కానీ దేవుడు చెప్తున్నాడు, పేదవారిని కనికరించి వాళ్లకు నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీకు లేమి ఉండదు, సమృద్ధి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యోబు జీవితాన్ని గమనించినట్లయితే, యోబు ఇంటికి వచ్చాడు. అయ్యా వివాహం చేసుకుంటున్నాను అయ్యా అనగానే పేదవాళ్ళు వచ్చి అడిగితే, పోరా ఎంత కావాలి తీసుకెళ్ళి. ఇంకొకటి వచ్చి, అయ్యా ఇల్లు కట్టుకుంటున్నానా, ఏం కావాలి? దర్వాజా కావాలయ్యా. ఎంత దర్వాజా? వాడు దర్వాజా ఇప్పించిపోరా. ఇంకొకటి వస్తాడు, అయ్యా పిల్ల పెళ్లి చేసుకుంటున్నామయ్యా. చెప్పు ఏంటి, ఏం కావాలి, ఎంత కావాలి? మంచం ఒకటి ఇప్పించండి అయ్యా, ఒక పెట్టి ఒకటి ఇప్పించండి అయ్యా. చెక్క పెట్టలు కదా బిరువలాడు వచ్చినప్పట్లో. ఎంత అయితే పోరా, వాడికంటే చెక్క పెట్టి చేయించుకో. పేదలను కనికరించి నువ్వు చేసిన ఎవరికి పోతాయి అనుకుంటున్నావా? నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. నీకు లేమి కలుగదు, లేమి రాదు, పేదరికం అనేది రాదు, దరిద్రత అనేది రాదు, లేమి కలుగదు. అంటే సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాళ్ళకిస్తే మన పేదవాళ్ళు అయిపోతాం, తప్పది, అలా అనుకోవద్దు. పేదలను కనికరించి వాళ్ళకి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇవుడి నీకు ఇవ్వబడని అన్నాడు కదా, నువ్వు ఇస్తాంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చేది చాలా తక్కువ, దేవుడు నీకు ఇచ్చేది 1000 రెట్లు. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళా వాక్యం చెప్పడానికి. వెళితే వాక్యం చెప్పిన తర్వాత భయంకరంగా ఉన్నాయి రాయలసీమలో, ఎండాకాలం అది. అయితే పై రూమ్ ఇచ్చారు నాకు, పైన రేకులు వేసారు, చోట ఆవిరి దిగుతుంది, ఏసీ లేదు. అసలు చూసుకో, నీళ్ళలో చేప తీసి పడేసినట్టుంది. వీళ్ళు నన్ను గణపరచడానికి పిలిచారా, చంపడానికి పిలిచారా అనుకున్నాను. కింద రూములో అయితే చల్లగుండిద్ది, పై రూము 3rd ఫ్లోర్ అది. వామ్మో మామూలుగా లేదు అసలు, మంచి ఎండలు. 2-3 టైంలో అప్పుడు దాకా వాక్యం చెప్పి అలిసిపోయి ఉన్నా, చెమటలు పోయి బాగా ఫ్యాన్కు పెట్టుకుంటే అచ్చటావిరి. ఏంది ప్రభు నాకు ఈ పని అనుకున్నాను. స్తోత్రం చెప్పుకుని కూర్చొని నీకేం చేస్తా. ఇంకా అంత కష్టపడి 2.5 గంటలు వాక్యం చెప్పా, వర్షిప్ చేసి మొత్తం 3 గంటలు నిలబడ్డా నేను. నన్ను అంత ఎండలో పెట్టేశారా, అంత బాధలు పెట్టేశారా. వచ్చేటప్పుడు నాకు కానుక ఎంత ఇచ్చారో తెలుసా? 1500 ఇచ్చారు. నాకు ఆయిల్ ఖర్చు 5000 అయింది.
నాకు ఇచ్చింది 1500. ఆయిల్ కొట్టిన దగ్గర చూసుకుంటే 1500 ఉన్నాయి. చూసి నవ్వుకున్నా. సరే ప్రభా, నీ పని చేశాను నేను, దేవుడు నాకు ఇస్తాడంతే. వాళ్ళు ఇవ్వలేదు, దేవుడు నాకు ఇస్తాడు. ప్రభా నీ పని చేసిన సంతోషంగా వచ్చే వాళ్ళు, నేనేమనుకోలే, సంతోషంగా వచ్చా. నేను రాగానే ఒక ఆయన ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు. వచ్చి ప్రార్థన చేసుకొని కానుకిచ్చిపోయాడు. చూస్తే 20,000 ఉన్నాయి. ఇచ్చాడు ఇవ్వలేదు దేవుడు? మాట్లాడేంటి? ఇచ్చాడు ఇవ్వలేదా? నేను ఖర్చు పెట్టింది 5,000 కదా, 4 రెట్లు ఇచ్చాడు. దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకమో కాదు. అది చిన్న సంఘము, పేదవాళ్ళు, వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. దేవుడు ఇంకో దాంట్లో నాకు ఇస్తాడు అనుకుని మనసులో వచ్చాడు, ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పని చేయించుకున్నాడు అంటే ఒట్టి చేతులతో పంపడు. ఆయన మహాప్రేమ గలవాడు. అసలు ఆయన ప్రేమను కొలతలే లేవు. యోబు ఆ విధంగా ఇస్తా వచ్చాడు కదా. వచ్చిన వాళ్ళందరికీ, అయ్యా పెళ్లి చేసుకుంటున్నానయ్యా, అయ్యా ఇల్లు కట్టుకుంటున్నానయ్యా, అయ్యా చిన్న కేసు ఉందయ్యా, ఇట్లా ఎవరు వచ్చినా ఎంతో కొంత ఇస్తానే ఉంటాడు యోబు. ఆయన ఆస్తి అంతా తరిగిపోవాలి కదా, ఇస్తే తరిగిపోలా. అసలు ఊజు దేశంలో తూర్పు దిక్కున ఉన్న జనులందరికంటే యోబు ఒక్కడే గొప్పోడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆస్తి ఇంకా రెట్టింపైంది. కారణము ఈయన పేదలకు ఇస్తున్నాడు, పేదలు ఇవ్వటల్లా, దేవుడు ఇస్తున్నాడు ఈయనకి. దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. పేదలకు ఇచ్చువాడికి లేమి కలుగదు, సమృద్ధి కలుగుతుంది. ఆ తర్వాత మాట్లాడి చూడు కింద, కన్నులు మూసుకొని వానికి, ఈ మాట చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకో హృదయంలో. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. మామూలు మాట కాదు ఇది, బహుశాపం అంట. కన్నులు మూసుకునేవానికి అంటే ఏంటి? వాళ్ళు పేదరికలో ఉన్నప్పుడు, తినటానికి లేకుండా బాధపడుతున్నప్పుడు, కట్టుకొని లేకుండా బాధపడుతున్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు చూసావు వాళ్ళని. పేదరికంలో చేతనైన సహాయం చేయకుండా చూసి కళ్ళు మూసుకోవటం అర్థం ఏంటంటే, నేనేం చూడలేదు, నాకేం తెలియదు అన్నట్టుగా ఉన్నావు అనుకో. నేనేం చూడలేదు, వాళ్ళ గురించి నాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళకేం సహాయం చేయకుండా ఉన్నావు అనుకో, కన్నులు మూసుకున్నావు అనుకో, అది బహుశాపం అంట. చేతనైన సహాయం చేయి, నీకు లేమి కలుగదు, సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పేదలను కనికరిస్తే అది నీ గొప్ప దీవెన. మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వజీవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు, సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వజీవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు, సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వాధికారివి. గడి చప్పట్లు. ఎండిన ఎముకలు నీ ఆజ్ఞ ద్వారా జీవము పొందెనుగా, మహా సైన్యమాయనే. ఎండిన ఎముకలు నీ ఆజ్ఞ ద్వారా జీవము పొందెనుగా, మహా సైన్యమాయనే. ఎండిన భూమిలో తక్కువ కాకుండా పోషించితివి గదా, నీ సైన్యము నడిపితివే. ఎండిన భూమిలో తక్కువ కాకుండా పోషించితివి గదా, నీ సైన్యము నడిపితివే. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో శక్తున్నది, నీ మాటలో సర్వశక్తున్నది. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వము చూచితివి, సమృద్ధిని చెదవు. సర్వజీవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు,
సర్వ మహిమ ఘనత నిత్యం నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు. సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడు. ఆమేన్ ఆమేన్. సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు. సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు. సర్వ మహిమ ఘనత నిత్యము నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు. సర్వ మహిమ ఘనత నిత్యం నీకే చెల్లును. సర్వ ఈవులకు యోగ్యునిగా నన్ను మార్చిన వాడవు. ఆమేన్ 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 ఆమేన్. యేసయ్యా 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 శబరికి హమారబా ఇబారక మన శబరికి మన తినర బరకలంత అందర మన కళ్ళు గోరికి మన శబరికి మన తిలారి బిలిక రోడిబా రీబాల మన శబరికి మన తిలార బరికి మన శబరికి మన రీబాల బరక వరికి రీబకిరబా రీబలిక రీబలిక శబరికి మన తిలారబా రీబలిక మన ఇబైకా బారికి మన రీబల రీబలిక 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 శబరికి మన తిలారబా లోయిక మన శబరికి మన తిలారబా బారికి హమారా. శక్తి చేత నింపండి దేవా, ఇవాళ మా చేత నింపండి అయ్యా. ఎవరిని దాటి వెళ్ళవద్దు. ఇవాళ మా చేత శక్తి చేత నింపండి. కృప 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 చూపించండి. మనుష్యులెవరు చేరలేని పరలోక రాజ్యములోని కృపతో చేర్చెదవులే. మనుష్యులెవరు చేరలేని పరలోక రాజ్యములోని కృపతో చేర్చెదవులే. మనుష్యులందరూ త్రోసివేసిన త్రోసివేయవుగా ప్రేమ శాశ్వతములే. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరము గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీద ఆస్తుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సాధ తీరుస్తూ హెచ్చరిస్తూ దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పేదలను కనికరించువాడు, యెహోవాని ఘనపరచువాడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవ, రెండు రకాల పేదరికంలో ఉన్నవారు ఉన్నారు. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు పేరు ప్రతిష్ట ఎన్ని ఉన్నా రక్షణ లేనటువంటి పేదవారు, వారిని కనికరించి వాళ్ళ రక్షణకు నడిపించాలని. కొందరు రక్షణ పొందారు కానీ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, పేదరికంలో ఉన్నారు. వారిని కనికరించి బట్టలు ఇవ్వగలిగితే వారికి బట్టలు ఇవ్వాలని, భోజనం పెట్టగలిగితే వారికి భోజనం పెట్టాలని, లేదా డబ్బు సహాయం చేయగలిగితే వాళ్ళకి చేయాలని, మాట సహాయం చేయగలిగితే చేయాలని, వాళ్ళు కనికరించి మేలు చేయాలని, ప్రతి అవసరత తీర్చాలని, కనికరించి సహాయం చేసే మనసు ఉండాలని, ప్రార్థన చేసే మనసు ఉండాలని. దేవా వారిని ఘనపరచాలని.
పేదవారిని కనికరించి గణపరిస్తే, మేలు చేస్తే, దేవా అది నీకు చేసినట్లని, నిన్ను గణపరిచినట్లని మీరు మాట్లాడుతూ వచ్చారు. నన్ను గణపరచువని నేను గణపరుస్తున్నారు. పేదలకు సహాయం చేసి దేవా నిన్ను గణపరిచినట్లయితే అప్పుడే మేము ఘనతను అనుభవించగలమని, నీ ద్వారా ఘనతను పొందగలమని మాతో బహుతేటకి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ. అలాగే పేదలను వెక్కిరించకూడదని, పేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందిస్తున్నాడని మీరు మాట్లాడుతూ వచ్చారు. పేదలను ఎగతాళి హేళన చేయకూడదని, పేదవారు ఆపదల్లో ఉన్నప్పుడు చూసి నవ్వకూడదని, అలాంటి వారిని అసహించుకుంటాను అని మీరు మాట్లాడారయ్యా. పేదలకు సహాయం చేయాలి, ఇక్కడ అలా ఉండకూడదని మీరు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా పేదవారిని కనికరించి అప్పు ఇవ్వాలని, ఇస్తే ఒకటి వాళ్ళు ఇస్తారు, రెండోదిగా దేవా మీరు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకటి వీళ్ళ ద్వారా, రెండు మీ ద్వారా మేము పొందుకుంటామని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోయినా ప్రతి ఉపకారము దేవా నేను చేస్తాను అని మీరు అన్నారు. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రం. పేదలను కనికరించి వారుగా ఉండాలి. తండ్రి లేని పిల్లలను, భర్త లేని విధవరాళ్లను, ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకుతున్నటువంటి పరదేశులను కనికరించి చేతనైన సహాయం చేయాలి. అలాగే మేము కూడా నీ దగ్గర గొప్ప సహాయాన్ని పొందుతామని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు జీవితాన్ని కూడా మా ముందుంచి మాట్లాడుతూ వచ్చారు. దావీదు ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. కనుకనే గొప్పవాడయ్యాడు, దీవించబడ్డాడని, ఆశీర్వదించబడ్డాడని మీరు మాకు నేర్పించారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే జక్కీ జీవితాన్ని మా ముందు ఉంచారు. తన ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తానంటున్నాడు. కనుకనే ఆ ఇంటికి రక్షణ వచ్చిందని, అతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడని మీరు మాకు నేర్పించారు. మేము కూడా అబ్రహాము కుమారులుగా మార్చబడి అబ్రహాం వల్ల అన్ని విషయాలలో దీవించబడాలంటే, అబ్రహాం వారి గొప్పవారము కావాలంటే, అలాగే అబ్రహాం వల్ల నీ స్నేహితుడిగా మేము మారాలంటే, అబ్రహాం వల్ల నీ దాసుడిగా మేము మారాలంటే, అబ్రహాం వల్ల మీ సేవకుడిగా మేము మారాలంటే, అబ్రహాం వల్ల మేము దేవా విశ్వాసులు బలపరచబడి మీ రాజ్యంలో ఉండాలంటే, మా ఇళ్ళంతా రక్షించబడాలి అంటే పేదలకు సహాయం చేసేవారుగా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ. అలాగే సహజంగా ఈ లోకములో పేదవాళ్ళకి ఇస్తే ఏమీ ఉండదు, అన్నీ పోతాయి, లేమి వస్తుంది అనుకుంటారు. కానీ పేదలను కనికరించి పేదలకు ఇస్తే లేమి కలుగదు, సమృద్ధి కలుగుతుందని యోబు జీవితాన్ని మా ముందు మాట్లాడినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలా కాక పేదరికుల వారు చూసినప్పుడు పట్టించుకోకుండా చూసేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని వెళ్ళేవాడికి బహుశాపం కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మని కుమ్మరించండి, మరునత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి, సకాలములు క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి. భోగ ఇచ్చించి గణపరిచి ఆశీర్వదించి దేవా పేదలను కనికరించి బిడ్డలను మార్చండి. మందిరానికి వచ్చే బిడ్డలు ఎవరు కూడా ఆత్మీయంగా శారీరకంగా పేదవారు ఎవరు ఉండకూడదు. సమృద్ధిగా దీవించండి, బహుగా దీవించండి, బహుగా గణపరచండి. దేవ నువ్వు శ్రీమంతుడు కదా, నువ్వు ఐశ్వర్యవంతుడు కదా, నీ ఆస్తిని కొలవటానికి కొలతలు లేవు. నీ బిడ్డలు దరిద్రతో ఉండకూడదయ్యా, నీ బిడ్డలు ఎవరు కరువులో ఉండకూడదు, నీ బిడ్డలు ఎవరు అప్పుల్లో ఉండకూడదు, నీ బిడ్డలు ఎవరు రోగాల్లో ఉండకూడదు, నీ బిడ్డలు ఎవరు పేదవారిగా ఉండకూడదయ్యా. మీలో పేదలను ఎవరు ఉండరు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ వాగ్దాన అక్షరాలు ఈ బిడ్డల జీవితం నెరవేర్చమని నేను అడుగుతున్నాను. దీవించండి, హెచ్చించండి, గణపరచండి, ఆశీర్వదించండి, సమృద్ధి మేలుడిచి తృప్తిపరచండి, ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా గొప్ప చేయండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికను మరి ముఖ్యంగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.